హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితా రెడ్డి ఛానల్. ఈ రోజు అయితే వంకాయ మసాలా ట్రై చేద్దాం అనేసి అయితే ఫస్ట్గా ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో మంచిగా పల్లీలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఆవాలు కొన్ని అయితే తీసుకొని మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే మంచిగా అన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఫస్ట్ అయితే వంకాయలన్నిటిని తీసుకొని మంచిగా కడుక్కొని తర్వాత వాటిని 4 ముక్కల్లాగా అయ్యేలాగా మొత్తం కట్ చేయకుండా హాఫ్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే మనం వండే లోపు అయితే ఇవి కలర్ మారిపోతూ ఉంటాయి. అందుకనేసి అయితే ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఉప్పు నీళ్ళల్లో వేసిన తర్వాత నేను మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఈ ముక్కలన్నిటిని అయితే వేసేసాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వంకాయ ముక్కలు అనేవి ఒక 10 or 5 మినిట్స్ తర్వాత తీసేయాలి, లేకపోతే చాలా మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇందాక మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న దానికి కొంచెం అయితే పుల్లగా ఉండడం కోసం అనేసి కొంచెం చింతపండు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు అనేది డైరెక్ట్గా వేసుకొని కొంచెం రసం అయితే పిసికి వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వీటిని మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మంచి మసాలాగా గట్టిగా వస్తుంది. అందుకనేసి అయితే మళ్ళీ మంచి చింతపండు వేసి మసాలా పట్టుకుంటున్నాను. మసాలా పట్టుకున్న తర్వాత మంచిగా మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి అయితే పోపు చేస్తున్నాను. పోపు చేసిన తర్వాత ఇలాగ ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, అదైతే మసాలాని మళ్ళీ ఈ పోపు చేసిన దాంట్లో అయితే వేయాలి. వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉప్పు, కారము టేస్ట్కి తగినంత అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని అయితే మసలనివ్వాలి. మసాలా మొత్తము మసిలిన తర్వాత ముక్కలు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం ముక్కల లోపలికి వెళ్ళడం కోసం అయితే కొద్దిసేపు బాగా మసల పెట్టుకుంటున్నాను. మసల పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది, మసాలా మొత్తం పడుతుంది. మసాలా పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి దింపేసుకోవాలి. ఇక దింపేసుకున్న తర్వాత కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మంచిగా వేడి అన్నంలో అయితే పెట్టుకొని తింటే సూపర్. నేనైతే వైట్ రైస్ పెట్టుకొని దాంట్లో వంకాయ ముక్కలు మసాలా వేసుకొని మంచిగా తింటూ ఉన్నాను. సూపర్గా ఉంది మసాలా ముక్క అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.